ఇప్పుడు భార్యాభర్తలు కొట్లాడుకుంటూనే ఉంటారు. ఓ దశకు వచ్చిన తర్వాత బంధువులు మిత్రులు ఏమంటారు, ఇది చూడలేక సస్తానమయ్యా, సపరేట్గా విడాకులను తీసుకోండి అంటే. అప్పటిదాకా మీరు కలిసి ఉండాలి, పిల్లల కొరకైనా కలిసి ఉండాలి, మీరెవరో ఒకరు తగ్గాలి, దాంపత్యం అంటే అది, వివాహం అంటే అది అని ఉపన్యాసాలు ఇచ్చిన ఒక స్టేజ్ వచ్చాక ఏందా ఇగోలా సపరేట్గా విడాకులు తీసుకోండి అంటారు. అందువల్ల అదే జరిగింది. లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అండ్ ఎకనామిక్స్లో సూత్రం. కేజ్రీవాల్ కేంద్రం పైన పోరాటము ఇనీషియల్గా బాగా జనం రియాక్ట్ అయినా ఒక దశ దాటినాక లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ ఎక్కడో కానీ రాజీ పడి ఎంతో కొంత పని చేయించుకుంటే బాగుండు కదా, నిరంతరం ఫైట్ ఏంటి అని. ఇప్పుడు మీకు ఇక్కడ కేసీఆర్కు గవర్నర్కు మధ్య ఘర్షణ కూడా అదే జరిగింది, మీరు గమనించండి. గవర్నర్ తప్పలేదా? చాలా విషయాల్లో గవర్నర్దే తప్పు. కానీ జనం ఏం చేశారు, గవర్నర్ తప్పు అన్నది బీజేపీని శిక్షించారా? శిక్షించలే. మీరు చూడండి, బీఆర్ఎస్ శిక్షించారు. అందుకే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా బీజేపీ గవర్నరే, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నా బీజేపీ గవర్నరే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా బీజేపీ గవర్నరే కదా. మరి ఎందుకు పంచాయతీ లేదు? ఇప్పుడు మీరు ఇక్కడ తెలంగాణలో మీకు అర్థమవుతుంది. అంటే అప్పుడు కేసీఆర్ ఏమనుకున్నాడు, ఈ పంచాయతీ నాకు ఉపయోగపడుతుంది, నాకు విక్టిమ్హుడ్ అనేది ఉపయోగపడుతుంది, తెలంగాణ సెంటిమెంట్ పండుతుంది అనుకున్నాడు. కానీ ఏం జరిగింది, ప్రజలు యాంటీ ఇన్కంబెన్సీ మొదలైనాక విక్టిమ్హుడ్ పాలిటిక్స్ పనిచేయమని ప్రూవ్ అయిందా లేదా? యాంటీ ఇన్కంబెన్సీ మొదలు కాకముందు విక్టిమ్హుడ్ పనిచేస్తుంది. ఒక ప్రో ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు విక్టిమ్హుడ్ పనిచేస్తుంది. యాంటీ ఇన్కంబెన్సీ వచ్చాక విక్టిమ్హుడ్ పాలిటిక్స్ పనిచేయవు. అందువల్ల ఎప్పుడు ఒకే స్ట్రాటజీ పనిచేయదు. పొలిటికల్ పార్టీస్ గ్రాస్ రూట్స్ ఫీడ్బ్యాక్ ఆధారంగా నిరంతరం రీఇన్వెంట్ చేసుకోవాలి. నీకు ఎంత గొప్ప ఐడియాలజీ ఉన్నా, ఎంత గొప్ప ఆర్గనైజేషన్ ఉన్నా, ఎంత కమిటెడ్ క్యాడర్ ఉన్నా, ఎంత దూరదృష్టి ఉన్న లీడర్షిప్ ఉన్నా, పబ్లిక్లో నీకు ఎంత మంచి పర్సెప్షన్ ఉన్నా, అది రాజకీయాలు కానీ వ్యాపారం కానీ, గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ తీసుకొని నిరంతరం నువ్వు రీఇన్వెంట్ చేసుకోకపోతే యూ విల్ నాట్ సక్సీడ్ ఇన్ పాలిటిక్స్. ఎందుకంటే మారుతూ ఉంటుంది ప్రజల మూడు. నేను నా యూట్యూబ్ ఛానల్లో గత 15 రోజులుగా ట్రంప్ చర్యల మీద చాలా వీడియోలు పెట్టాను. మీరు గమనించండి, ఇనీషియల్గా బాగా వ్యూస్ వచ్చాయి, రోజు రోజు తగ్గుతున్నాయి. నేను ఇన్ఫోసిస్లో 700 మంది మీరు తొలగించింది పెడితే 50,000 మంది చూశారు. అంటే ప్రజలు ఏంది, ఏ ట్రంప్ కరెక్టే, ఇంతకాలం ట్రంప్ అనే దశకు వచ్చారు. నేనేం చేశాను, ఆ దశ వచ్చిన తర్వాత మార్చాను. అంటే ఐ హ్యావ్ రీఇన్వెంటెడ్ మై సెల్ఫ్. నేను ఒక నా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అందువల్ల ఎక్కడైనా లైఫ్లో యూ హ్యావ్ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. మీరు ఒకే రకంగా ఇప్పుడు పెద్ద పెద్ద టాప్ సినిమా యాక్టర్ల సినిమాలు కూడా ఫెయిల్ అవుతుంటాయి చూడండి. మీరు గొప్ప యాక్టర్లు కూడా ఫెయిల్ అవుతారు. మీకు ఈ మధ్య కాలంలో కూడా మీరు పేర్లు బాగుండదు, వాళ్ళ అభిమాన సంఘాలు మన మీద పడతాయి. కానీ సో బ్రహ్మాండమైన టాప్ యాక్టర్ల సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతాయి? ఒకే టైం ఉంటుంది. దే హ్యావ్ టు రీఇన్వెంట్. ఎక్కడైనా రీఇన్వెంట్ చేసుకున్న వాళ్ళే సక్సెస్. బీజేపీ కొన్న గొప్పతనం ఏంటంటే